నమస్తే తల్లి. నమస్తే. మీ పేరేంటి? తూర్పులు వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి గారు, ఈ ఇల్లు మీ సొంత ఇల్లేనమ్మా? అదండి అద్దెకి. అద్దెక ఎంత? అద్దె ఎంత? 2500. 2500. పాత ఇల్లు కదా, గచ్చులే లేవు. అయినా కూడా ఇరుగ్గానే ఉందిగా. ఇక్కడ మరి అన్ని 4 వేలు 3 వేలు. మరి మీకు డబ్బులు ఎలా వస్తున్నాయి? పెన్షన్ డబ్బులు శ్రీనిబాబు సాయం చేస్తారు. ఏమమ్మా? శ్రీనిబాబు ఉన్నాడు కదండి చర్చిలో, ఆ చర్చిలో శ్రీనిబాబు సాయం చేస్తాడు. పెన్షన్ డబ్బులు అలా మా బావగారు పాప. బావగారు పాప అంటే మీ ఆయన వాళ్ళ అన్నయ్య గారు? అన్నయ్య గారి పాప, ఒక్క పాపే. ఎంత ఇస్తారు? రెంట్ కట్టేస్తారు? రెంట్ ఆ పాప పంపిస్తారు. శ్రీనిబాబు గారు ఒంట్లో బాగున్నప్పుడు అలా 2 వేలు పంపుతాడు, నెల నెల 1000 ఇస్తాడు. 4000 మీ పెన్షన్, 2000 మీ పాప రెంటు, శ్రీనిబాబు ఒక 1000 రూపాయలు, నెలకి 1000 అండి. ఈ విధంగా బాగానే ఉందిగా మీకు ఇన్కమ్? ఇదండి, బయటకు వెళ్ళకపోయినా ఇంటి అద్దె కట్టుకొని కరెంటు ఇవన్నీ ఉన్నాయి కదా మేడం. ఇంటద్ది మీ పాప చూసేసుకుంటుంది, శ్రీనిబాబు కరెంటు బిల్లు అది ఇది చూసేసుకుంటున్నారు. మందులకి 4000 మీకు సేవింగ్స్, 2000 మందులకు పోయినా ఇంకో 2000 మీకు మిగులుతాయి. మరి మా ఇంట్లో సామాన్లు అయ్యండి కనుక్కోండి. ఏమైందమ్మా మీ నడుముకి? ఏమైంది? నడుముకి ఫస్ట్ లోనే వైజాగ్లో ఉండగానే ఆపరేషన్ పడ్డా, అంటే ఎండిపోతే ఆపరేషన్ పడ్డాను. చంద్ర శాస్త్రి గారు చూసి మళ్ళీ చెయ్యాలమ్మా ఆపరేషన్. అప్పటికి 60వ సంవత్సరం అండి. ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు? 74 అండి. 74? అలా కనబడలేదు మామగారు. ముడుకు బాగా ఎక్కువైపోయింది. ఆయన చెయ్యాలంటే 60వ సంవత్సరంలో సక్సెస్ అవుతుందో లేదో అని మళ్ళీ డాక్టర్లు అన్నారు. అప్పుడు అవ్వదన్నాక స్కానింగ్ తీసి ఆయన అన్నారు ముందుతో తగ్గుతుందమ్మా అన్నారు. అప్పుడే దేవుళ్ళలోకి వచ్చానండి, యేసుప్రభువులోకి. మీకు ఎన్నో సంవత్సరంలో మీరు దేవుళ్ళలోకి వచ్చారు? 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాల క్రితం మీరు అంత ఆరోగ్యంగానే ఉన్నారు. అప్పుడు ఆరోగ్యంగా నేను నడుంకి 2వ సారి వచ్చింది. ఫస్ట్ మీకు ఒంట్లో బాగాలేదు కాబట్టి దేవుళ్ళలోకి వచ్చారు. వచ్చేసాను, అప్పుడు బాగానే ఉందండి. ఈయన మీ ఆయన గారు ఏం చేసేవారు? కండక్టర్ చేసేవారండి, పరాలసిస్ ఆర్టిస్ట్ కండక్టర్ చేసేవారు. పరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, వచ్చాక మంచం మీద ఉన్నారు 3 సంవత్సరాలు. ఆయనకే బోల్డ్ కచ్చెట్టిసామండి. పెన్షన్ అది లేదండి. అప్పుడు ఆయనకు ఉన్నప్పుడు పెన్షన్ లేవండి, ఆయన చచ్చిపోయాడు. తర్వాత బోల్డ్ ట్రై చేసామండి, ట్రై చేసినా పెన్షన్లు అవి రాలేదు. ఆయన చచ్చిపోయాక కొన్నాళ్ళు అక్కడ ఉన్నానండి వైజాగ్లో. ఇంక ఉండలేక అద్దెలు అవి కట్టుకోలేక ఇంకెక్కడికి తీసుకొచ్చి. అప్పుడు ఎంత వచ్చేది మీ ఆయనకి జీతం? చాలా తక్కువ అండి, అప్పుడు మనకు చెప్పేవారు కదండి, అన్నీ అయినా చూసుకుంటేవారు. మంచం మీద పడ్డాక తెలిసిందండి. మంచం మీద పడినప్పుడైనా జీతం గురించి మాట్లాడుకుంటారు కదా. అప్పుడు లేదండి, అప్పుడు సస్పెండ్ అయిపోయారండి. ఎందుకు సస్పెండ్ అయిపోయారు? ఏం చేశారు? ఏం చేశారు బాబు, ఫ్రాడ్ అంటే ఎవరికో టికెట్ లేకుండా ఎక్కించుకొని ఉంటారు, దానివల్ల అప్పుడు సస్పెండ్ అయినట్టు మనకు చెప్పలేదు. సో మొత్తానికి మీ ఆయన స్టోరీ అదన్నమాట. పిల్లలు ఎందుకు పుట్టలేదా? పుట్టి చనిపోయారా? ఏమి లేదు, మొదటి నుంచి పిల్లలు చూసుకునేవారా? రామారావు అండి. రామారావు గారు వెంకటలక్ష్మిని బాగానే చూసుకునేవారా? బాగానే చూసుకుంది. ఆయన సంపాదించింది ఆయన పట్టుకుని వెళ్ళిపోయారు. కాయమ్మ ఉన్నది కూడా పట్టిపోయారండి. ఆయన వల్ల మీకు ఎలాంటి సుఖం లేదు? ఏం సుఖం లేదండి. పిల్లలు లేరు, కనీసం ఆస్తుపాస్తులు లేవు. చూసుకున్నాం, సుఖం లేదండి. దగ్గర సంబంధం అని చేసుకున్నాం కానీ సుఖం లేదండి. ఆయనకి ఇష్టపడి కావాలని అప్పుడు చేశారండి. తిన్నప్పుడు వేరే బయట సంబంధం చేసుకున్నా మీ లైఫ్ బాగుండేది. వచ్చిందండి కాకినాడ నుంచి గట్ట సంబంధాలు వచ్చాయి కానీ అప్పుడే పెళ్ళి ఎందుకు అని మార్చి. ఏ ఏజ్లో పెళ్ళయిందమ్మా? 16 అంత ఏమంటే అదే ఎస్ఎల్సీ అయిపోయి పెళ్ళి అయిందండి. 16-17కి పెళ్ళి అయిపోయింది. మీ పనులన్నీ మీరే చేసుకోగలుగుతారు? కొంచెంసేపు చేసి కొంచెంసేపు పడుకుంటాం, కొంచెంసేపు చేసి బిందులు అయ్యా పాప సాయం చేస్తాం. 74 ఏళ్ల వయసులో మీరు ఎలాగైనా చేసుకోగలుగుతున్నారు. 74 అండి. సరే వెంకటలక్ష్మి గారు, అదే వంట చేశారా? టిఫిన్ చేశారా? లేదు, టిఫిన్ చేయలేదు. ఒకసారి చేస్తాను, ఒకసారి బిస్కెట్ రసగుల్లో తినేస్తాను, నిలబడలేకండి. ఇప్పుడు తిన్నారా? లేదండి, 10 అవుతుంది కదా అని. షుగర్ బీపీ 2 ఉన్నాయి. ఓహో, వాటి వల్ల టిఫిన్ ఏం అక్కర్లేదు అంటారు? టిఫిన్ వేయాలండి, వేసాక షుగర్ మాత్రం వేసుకోవాలండి. అదే బీపీ అండి. ఇప్పుడు ఇంట్లో బియ్యం ఎన్ని ఉన్నాయి? ఉన్నాయండి 15 కేజీలు అండి. 15 కేజీలు ఉన్నాయి. సంవత్సరం 6 నెలలకి 6 నెలలు 7 నెలలకి పావు మూట పడుతుందండి. నెలకి 5 కేజీలు 6 కేజీలు అండి, ఒక పూట తింటాను. మరి మిగతా 2 పూటలు? ఉన్న పూట చపాతీ ఏదో టిఫిన్ చేయటం, ఏదో ఒకసారి ఏదో తాగేసి పడుకోండి. ఓకే, సరే రేషన్ తీసుకురండి. పప్పులు ఉప్పులు కూడా ఇందులో ఉంటాయి, అవన్నీ వేసుకోవడానికి డబ్బాలు కూడా ఇస్తున్నాం తల్లి. ఇక మా పప్పు పచ్చడి ఇవన్నీ సామాన్లు మీకే, అన్నీ ఉంటాయి చూసుకోండి.
ఇక మీ రేషన్ అయితే నీకు ఒక 3 నెలలు వస్తుంది. ఇందులో అన్నీ ఉన్నాయి, రేషన్ చూసుకోండి సరేనా. ఆపరేషన్ డాక్టర్ గారు అన్నట్టు చేయించుకోకపోవడమే మంచిది. చేయించుకోనండి. ఎందుకంటే మీరు పడుకొని ఉంటే మీకు చేసి పెట్టేవాళ్ళు ఎవరు వాళ్ళు లేరు. పెట్టేవాళ్ళు లేరండి. తర్వాత పచ్చిం కూడా మనం చేసేది లేదు. అయినా ఇంకా రావటం కష్టం అండి. చేయించుకున్న ఆపరేషన్ కష్టం. సరేనండి వెంకటలక్ష్మి గారు. నమస్తే తల్లి. థ్యాంక్ యూ. సరే వెళ్ళొస్తాను. నమస్తే.